ఈ సెకండ్ ఫేజ్ కూడా మోడీ గారు ప్రభుత్వం అంగీకరించింది. మేము ఈరోజు 50% డబ్బులు మెట్రో సెకండ్ ఫేజ్ కోసం ఇవ్వడం కోసం సిద్ధంగా ఉన్నాము. దానికి రాజీనామా చేయాలంటున్నాను. మేము మెట్రోకు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు మేము ఆలోచన చేస్తాం అంటున్నాడు ఆయన. తెలంగాణ నుంచి తరిమి కొడతా. నేను టిఆర్ఎస్ కార్యకర్తను కాదు, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాదు, చేతగానటువంటి రాహుల్ గాంధీ నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కాదు. నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తని రేవంత్ రెడ్డి. నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంత్రిగా ఉన్నాను. రేవంత్ రెడ్డి ప్రాణాలకు తెగించి కూడా ఈ దేశం కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలు. నన్ను నువ్వు తెలంగాణ నుంచి అడ్డుకోకుండా తిరుగుతావా? తెలంగాణ పొరిమేల నుంచి తరిమి కొడతావా? అంత దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి ఉందా, మీకుందా, మీ ప్రభుత్వానికి ఉందా? నేను సవాల్ చేస్తా ఉన్నాను. నన్ను ఈ యొక్క తెలంగాణ గడ్డ పొరిమేల నుంచి తరలి కొట్టేటువంటి వ్యక్తి ఈ గడ్డ మీద ఇంకా పుట్టలే. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీడముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. మాట్లాడదామంటే కిషన్ రెడ్డి గారు సమయం ఇయ్యారు. మేము లేనప్పుడు వెళ్ళి కలిసి మొత్తం మాట్లాడు. నిన్న కూడా కిషన్ రెడ్డి గారు మళ్ళీ అబద్ధాలు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ 50% ఒప్పుకున్నది నిజమైతే కాగితం ఎక్కడుందో చూపింది. ఐఆర్ఎఫ్సి లోన్ ఎందుకు విడుదల చేస్తుందో ఏదో సమాధానం చెప్పండి. ఈరోజు కుట్రపూరితమైన ఆలోచనతోటి ఈరోజు ఇది ఎక్కడికక్కడ చిన్నాభిన్నం చేయడానికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయి. సో ఇప్పుడు కిషన్ రెడ్డి నేను అడుగుతున్నా, లోను ఐఆర్ఎఫ్సి ఆపడానికి కారణం ఏందో మీరు చెప్పండి. ఆ లోనును విడుదల చేయించడానికి మీరు మాట్లాడతారా, మాట్లాడరా? మీరు బాధ్యత తీసుకుంటారా, తీసుకోరా? రెండవ విడతకు భారత ప్రభుత్వం 50% భాగస్వామిగా నిర్మాణానికి ముందుకు వస్తుందా, లేకపోతే ఆ రెండో విడత కూడా మేమే మా డబ్బుతో కట్టుకోవడానికి మీరు ఎన్ఓసి ఇస్తారా? దీనికి సమాధానం చెప్పండి కిషన్ రెడ్డి గారు. నేను దీని గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు సవాళ్ళు చూడుతుండు, తొడలు కొడుతుండు, దెబ్బలు జరుచుకుంటుండు, నన్ను అడ్డుకునేటోడు పుట్టలేదు అంటాడు, నేను ఇళ్ళనే పుట్టిన ఇళ్ళనే చచ్చిపోయినా అంటాడు. నువ్వు ఎండ్లనైనా పుట్టి ఎండ్లనైనా చచ్చిపో, నువ్వు ఎంపీ కాబట్టి కేంద్ర మంత్రి కాబట్టి అడుగుతున్నా, లేకపోతే నీతో నాకేం పని ఉంది? నిన్ను అక్కడ దాటని అని ఇక్కడ దాటని నాకేం పని ఉందా? కావలికారు పని చేయడానికి మీరంతా ఒకటే కదా. క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాల్సింది నువ్వే మోడీ గారితో. ఈటెల రాజేందర్కి మాట్లాడదామన్నా కూడా అందులో ఎంట్రీ లేదు కదా. పోనీ నువ్వు నీ పార్టీకి ఎంత నిబద్ధత కలిగిన వాళ్ళు అందరినీ మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు పోయి మోడీ గారికి లెటర్ ఇచ్చొచ్చారు. నువ్వు ఏ తోటలో తింటున్నావు, ఏ తోటలో వండుకుంటున్నావు అని మీ వాళ్ళే చెప్పారు కదా, దొంగలు కాదు తోటలోకి రాదని. నన్ను ఎందుకంటావు కిషన్ రెడ్డి గారు? నేనేమన్నా నేనేమన్నా కేసీఆర్ 2021 నిన్నేమన్నాడు? ఏమన్నాడు శ్రీనివాస్ రెడ్డి? ఏదో అన్నాడు కదా, రండా అన్నాడు కదా. నేను అట్లా ఏమన్నా అంటే నాకు కిషన్ అన్న అని మర్యాద ఇచ్చే మాట్లాడుతూ కేసీఆర్ అన్నట్టు నేను రండా అని ఎప్పుడన్నా అంటున్నా? నేనేమన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నా? నీ గౌరవం తగ్గేటట్టు నేను ఎప్పుడన్నా మాట్లాడుతున్నా? లేదే. కేసీఆర్ నిన్న అంత మాట అంటే పల్లెత్తు మాట అనలేదు, కన్నెత్తి కేసీఆర్ చూడలే ఆ రోజు కిషన్ రెడ్డి గారు. నేను ఏమనుకుందే ఎదురు తుంకుతున్నాడు, దెబ్బలు కొడుతున్నాడు, తొడలు ధరుస్తున్నాడు, నీ సంగతి తెలుస్తాడు. నేనేం చేసిరా నాయన? కిషన్ రెడ్డి వెనకాల కేటీఆర్ ఉన్నాడు. కుట్రలన్నీ కుతంత్రాలన్నీ కేటీఆర్